విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు, అందాల తార శ్రీదేవి, సాజినేటి జయసుధ ఈ మూడు కాంబినేషన్స్లో వచ్చినటువంటి సినిమా గజ్జిదొంగ 1981 సంవత్సరం జనవరి 30వ తారీఖున రిలీజ్ అయి ఆంధ్రప్రదేశ్లో అద్భుత విజయం సాధించింది. ఈ చిత్ర నిర్మాణం గురించి ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ప్రతి సినిమా వెనకాల ఎన్టీ రామారావు కృషి, ఈరోజు సినిమాలో ఉన్నటువంటి నటులు నేర్చుకోవాల్సిన అంశాలు, ఆ రోజు నటులే కాదండి, ఈరోజు యువతరం కూడా ఎన్టీ రామారావు చూసి చాలా నేర్చుకోవాలి. అది చెప్పే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ఒక స్ఫూర్తిదాయకం, ప్రతిదీ కూడా ఒక అనుభవం. ఈ అనుభవం మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ప్రతి విషయాన్ని మీకు దగ్గరికి తీసుకొస్తున్నాను. అయితే ఇంత అథెంటిక్గా ఈ విషయాలని ఎలా చెప్పగలుగుతున్నామంటే, 1994 సంవత్సరంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత కాలంలో ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి సహాయకులు కానీ, జర్నలిస్టు కానీ, అలాగే ఆయనతో నేను కలిసినటువంటి సందర్భాలు కానీ, ఆయన దగ్గర నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి చాలా విషయాలు అథెంటిక్గా ఇంతవరకు ఎక్కడా చెప్పబడిన విషయాలు చాలా వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని మీరందరూ కూడా అర్థం చేసుకొని ఆయన అనుభవం నుంచి మన జీవితంలో అడుగులు ఎలా వేయాలో నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచడం జరుగుతుంది. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకి చాలా సంతోషం. ఈ గజ్జిదొంగ సినిమా వచ్చేటప్పటికి 1987 సంవత్సరం అనుకున్నాం కదా, స్టార్టింగ్లోనే అద్భుత విజయాన్ని ఆ సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. ఎన్టీ రామారావు 1979 నుంచి 1982 వరకు కూడా చూసుకుంటే ఇద్దరు దర్శకులు అంత బాగా మంచి సినిమా తీశారు. ఒకళ్ళు రాఘవేంద్రరావు, తర్వాత దర్శక రత్న దాసరి నారాయణరావు. చాలా వరకు అగ్రభాగం ఈ సూపర్ హిట్స్ అన్ని వీళ్ళ కోవలకే వస్తాయి. ఒకళ్ళనొకళ్ళు పోటీ పడి ఈ సినిమాలు తీయడం కూడా జరిగింది. జనగా ఎన్టీ రామారావు సినిమాస్ డబుల్ యాక్షన్స్ ఉన్నవన్నీ కూడా 90% పైగా సూపర్ హిట్సే. ఇందులో ఈ 1981 వచ్చేప్పటికి ఎన్టీ రామారావు ఒక కొత్త నూతన పరబడి సర్దార్ పాపారాయుడుతో స్టార్ట్ చేశారు. ఏంటంటే తండ్రిగా ఒక క్యారెక్టర్, కొడుకుగా ఒక క్యారెక్టర్. కానీ ఇందులో ఇద్దరు కూడా ఎంగేజ్గా ఉన్నటువంటి క్యారెక్టర్సే ఈ డ్యూయల్ రోల్లో పోషించడం కూడా జరిగింది. అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే దీని గురించి చెప్పుకోవాలంటే, ఈ సినిమా స్టార్టింగ్ గోల్డ్ మ్యాన్ ఒక గజ్జిదొంగ, ఇతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తుంటారు. మనకి ఫస్ట్ ఇంటర్వెల్ వరకు ఏమనిపిస్తుందంటే, ఒకే మనిషి రెండు రకాలుగా ప్రవర్తిస్తున్నాడా మారు వేషాల్లో అని అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి రివీల్ అయితే అవుతుంది ఏంటంటే డ్యూయల్ డోర్ అని. అలాగే మానవుడు దానవుడు అనే సినిమా వచ్చింది అంతకుముందు 1970 దశకంలో. అందులో ఒక స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే, సినిమా ఫస్ట్ నుంచి చూస్తే ఇద్దరులా కనిపిస్తారు, క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఒకే సోహన్ బాబు అని తేలుతుంది. అంటే ఇది స్క్రీన్ ప్లే గొప్పగా మజా అనమాట, అంటే గొప్పగా తీసుకెళ్ళడం. ఇది దీంట్లో ఈ కొత్త నూతన వరవడి సృష్టించి సినిమాని రక్తి కట్టించారు. అయితే ఈ సినిమా ఎవరు తీద్దాం అనుకున్నారు, ఎలా తీద్దాం అనుకున్నారంటే, కైకాల సత్యనారాయణ, ఈయన మంచి నటుడు, అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఎన్టీ రామారావుకి సత్యనారాయణ అంటే చాలా అభిమానం. ఆయన సినిమాల్లో చాలా సినిమాల్లో ఈయన విలన్గా నటించారు, అలాగే చాలా మంచి మంచి క్యారెక్టర్స్ నటించారు. ఆయన అప్పటికి 80వ ప్రాంతానికి ఎండింగ్ వచ్చేప్పటికి ఎన్టీ రామారావు కాల్ షీట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. బహుశా ఆయన మనసులో ఒక భావన వచ్చి ఉండొచ్చు, రాజకీయ రంగ ప్రవేశం చేద్దామని. అందుకని కైకాల సత్యనారాయణ తనతో సినిమా తీద్దామని వచ్చినప్పుడు ఆయన ఒక సజెషన్ ఇచ్చారు. ఇంకో దర్శకుడు ఆల్రెడీ మనకి ఉన్నారు, ఆ దర్శకుడు రాఘవేంద్రరావు పెట్టుకో, మంచి బాగా తీస్తాడు అతను. ఒక సూచన అయితే చలసాని గోపి అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ కూడా ఎన్టీ రామారావు డేట్స్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ ఇద్దరు కలిసి సినిమా తీసుకోండి అని చెప్పేసి ఇద్దరికి కలిపి ఈ గజ్జిదొంగ డేట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ చలసాని గోపి కనుక చూసుకుంటే చిత్ర నిర్మాణ రంగంలో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. చేగొండ హరిరామ జోగయ్య, చలసాని గోపి ఇద్దరు కలిసి కృష్ణవేణి అనేటువంటి సినిమాని గోపీకృష్ణ ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద తీయడం జరిగింది. ఇందులో కృష్ణరాజు హీరో అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కాలంలో గోపీకృష్ణ బ్యానర్ కృష్ణరాజుకి వచ్చేసింది. తర్వాత చలసాని గోపి ఈ దీంతో మళ్ళీ సత్యనారాయణతో కలిసి ఈ సినిమా తీయడం కూడా జరిగింది. ఇందులో మొత్తం కనుక సినిమా బడ్జెట్ కానీ చూసుకుంటే 35 లక్షల రూపాయలు. 35 లక్షల్లో 17 లక్షల రూపాయలు ఎన్టీఆర్ రెమ్యునరేషన్, 18 లక్షల రూపాయలు మిగతా తారలకి చిత్ర నిర్మాణం గురించి జరిగినటువంటి ఖర్చు. అయితే నిజంగా చెప్పాలి అంటే ఈ టైంలో ఎన్టీ రామారావు చాలా పీక్ పీరియడ్లో ఉన్నారు. కానీ ఎప్పుడూ కూడా తన పరిమితి దాటి ఆయన రెమ్యునరేషన్ పెంచేవాళ్ళు కాదు. పైగా సత్యనారాయణ తనకు కావాల్సిన వ్యక్తి కాబట్టి 17 లక్షలకే ఒప్పుకున్నారు.
సినిమా మొత్తం అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ ఇక్కడే ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే సర్దార్ పాపారాయుడు సినిమా సైమల్టేనియస్గా జరుగుతోంది. సర్దార్ పాపారాయుడు సినిమాలో ఒక బైక్ మీద ఆయన పడుకున్నటువంటి దృశ్యంలో స్కిడ్ అయిపోయి పడిపోవటం, కుడి చేయి విరగటం అందరికీ తెలిసిన విషయమే. ఈ కుడి చేయి విరిగినప్పుడు కరెక్ట్గా 4 వారాల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్స్. ఒక పక్కనేమో చూస్తే ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది, మధ్యలోనే ఉంది. ఒకవేళ గనక తన వల్ల ఈ సినిమా నిర్మాణం కనుక ఆగిపోతే బయట నుంచి ఫైనాన్షియల్స్ నుంచి లేదా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అడ్వాన్స్ తీసుకున్న సొమ్ము వడ్డీలకి పెరిగి బోళ్ళంత అవుతుంది. ఎన్టీ రామారావు ఏం చెప్పారంటే 4 వారాలు రెస్ట్ తీసుకోమంటే 3 వారాల్లో రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి సత్యనారాయణకి కూడా చెప్పారు, నేను ఈ సినిమాలో యాక్ట్ చేస్తాను, మీరు ప్రొసీడ్ అవ్వండి అని. వాళ్ళు అన్నారు, సార్ మీరు ఇంకా నయం అవ్వలేదు కదా, మీరు ఎలా చేస్తారంటే ఏం పర్లేదు బ్రదర్, మీరు మేనేజ్ చేయండి అని చెప్పేసి ఆయన సినిమా షూటింగ్ వచ్చారు. మీరు ఈ సినిమాని కనుక బాగా అబ్జర్వ్ చేస్తే 2 అక్షరాల ప్రేమ 2 క్షణాల ప్రేమ అని చెప్పి ఒక పాట ఉంటుంది. అందులో ఎన్టీ రామారావు కుడిచి సాధారణంగా కదపరు, లెఫ్ట్ హ్యాండ్తోనే మూమెంట్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ పాటలో క్లోజప్ షాట్స్ మీకు కనపడుతూ ఉంటాయి. అంటే ఈ పాటని ఆయన చేతి కట్టుతోనే పైకి కనిపించనివ్వకుండా ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. తర్వాత ఇంద్రధనుసు చీర కట్టి అనే ఒక పాట ఉంది. ఆ పాటలో కూడా ఆయన కుడిచేయి మూమెంట్స్ చాలా తక్కువగా ఇస్తారు, ఎడంచేయి మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా మేనేజ్ చేశారు. కాబట్టి ఈయన చాలా దృశ్యాల్లో కుడిచేయి కదపకుండా ఎడం చేతితోనే యాక్టింగ్ చేస్తూ ఆ సినిమా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా, షూటింగ్ ఎక్కడ ఆగిపోకుండా ఆయన కృషి చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు తన గురించి తాను ఆలోచించుకోకుండా ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. ఈరోజు సినిమా ఇండస్ట్రీ, ఈరోజు యువ హీరోలు ముఖ్యంగా ఈయన చూసి ఈ విషయాన్ని నేర్చుకోవాలి. అయితే ఈ సినిమా ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు మెయిన్ కె రాఘవేంద్రరావు తన దర్శకత్వ ప్రతిభకి మచ్చుతనక అడవిరాముడు సినిమా తీసినప్పుడు కూడా ఆయన షోలలో కొన్ని దృశ్యాలు తీసుకున్నారు. ముఖ్యంగా శివుడి వెనకాల జయసుధ నిలబడి మాట్లాడటం అనే సన్నివేశం కూడా షోలలో తీసుకుంది. అలాగే టాంగా పరిగెత్తు నుండి చేసే దృశ్యాలు కూడా షోలో నుంచి తీసుకున్నవే. ఇన్స్పిరేషన్ అనాలా మరి ఎలాగన్నాలో కానీ ఆ కాపీ మాత్రం ఉంది ఖచ్చితంగా. షోలే దృశ్యాలు కొన్ని తీసుకున్నారు, అది నిర్విధాంశం, అందులో మన ఎటువంటి అడ్డు కూడా లేదు. కాకపోతే ఇందులో కూడా క్లైమాక్స్ దృశ్యం వచ్చేటప్పటికి మిస్టర్ నట్వల్లాల్ అని చెప్పి అమితాబ్ బచ్చన్ సినిమా వచ్చింది రేఖ కాంబినేషన్లో. యాజ్ ఇట్ ఈజ్ క్లైమాక్స్ అలాగే తీసుకున్నారు. కానీ అప్పట్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా హిందీ సినిమాలు చూసేవాళ్ళు కాదు. సౌత్ బెల్ట్, నార్త్ బెల్ట్ నుంచి వచ్చే సినిమాలు చాలా తక్కువ మంది చూసేవాళ్ళు. ఇందులో కనుక కింద బాంబులు పేల్చి సన్నివేశం, అలాగే ఎక్స్రే కళ్ళద్దాలు పెట్టుకొని రావుగోపాలరావు పారిపోయేటువంటి దృశ్యాలు, అడుగు వేస్తే ఎక్కడ బాంబు ఉంటుందో తెలియని పరిస్థితి, ఇది ఆ రోజు చాలా ఉత్కంఠభరితమైనటువంటి క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ ఈ సినిమాకి చాలా దోహదపడింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మాత్రం ఇది చాలా దోహదపడింది. అందులో మరి కనుక చూసుకుంటే రాఘవేంద్రరావు ఈ విషయంలో చాలా చక్కటి క్లైమాక్స్ ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక విధంగా కాపీ అయినా ఆ రోజు ప్రేక్షకులకి అయితే తెలియదు. ఇంకా జయమాలిని నీళ్లు బంగారం కానని ఇందులో ఒక పాట ఉంది. ఈ పాట ఎవర్ గ్రీన్ సూపర్ డూపర్ హిట్. ఈ పాట కనుక ముందు కనుక చూసుకుంటే జయమాలిని ఏ హీరోతో కూడా ఇవ్వనటువంటి మంచి పాటలు, సూపర్ హిట్ సాంగ్స్ ఎన్టీ రామారావుతో ఇవ్వడం జరిగింది. మీరు ఎమ్మకొల్లో కనుక తీసుకుంటే గుడివాడ వెళ్ళాను అనేటువంటి పాట ఉంది. ఆ పాట ఆనాడు సూపర్ డూపర్ హిట్. యుగంధరి సినిమాలో అంటే నా పూర్వం నీకోసం, ఈ పాట కూడా ఆ సినిమాకి విజయానికి చాలా దోహదపడింది. ఆ తర్వాత కాలంలో చూసుకుంటే లారీ డ్రైవర్, గుగ్గు గూడు గుడిసింది మమ్మమ్మ మంచమంది అని పాట ఉంది. అయితే యాక్చువల్గా సెన్సార్ కట్ చేశారు. ఇది మమ్మమ్మ మంచముంది అని కాదు, మమ్మమ్మ మనసు ఉంది అని చెప్పి మీకు సినిమాలో వస్తుంది. కానీ అప్పటికే రికార్డులన్నీ రిలీజ్ అయిపోయేటప్పటికి గ్రామ్ఫోన్ రికార్డులో మాత్రం మంచం ఉంది అని వస్తుంది. అది సెన్సార్ వాళ్ళ అబ్జెక్షన్ బట్టి మారింది. ఇందులో కూడా చూసుకుంటే జయశ్రీతో పాడిన పాటలు, శ్రీదేవితో పాడిన పాటలు ఒక ఎత్తి అయితే, జయమాలినితో పాడినటువంటి ఈ సాంగ్ ఆ రోజు యువతరాన్ని ఉరువు తొలగించింది. ఈ సినిమా రిపీటెడ్గా ఆడటానికి ఈ పాటే కారణం. అప్పట్లో ఎన్టీ రామారావు ఒక సినిమాలో ఏదో ఒక స్పెషల్ సాంగ్ ఉండేది. మనం అడవి రాముడు సినిమా చూసుకుంటే ఆరేసుకుపోయి పారేసుకున్న పాట, వేటగాడిలో వర్షం సాంగ్, ఇందులోకి వచ్చేప్పటికి ఈ సాంగ్, అలా ఒక అద్భుతమైనటువంటి ఒక పాటతోనే సినిమాని చాలా ముందుకు తీసుకెళ్లేవారు. అలాగే పాటలన్నీ కూడా సంగీతం చక్రవర్తి సమకూర్చారు. అయితే ఈ చిత్ర నిర్మాణంలో జరిగిన విశేషం ఏంటంటే
అప్పట్లో చెన్నైలో ఎక్కువగా షూటింగ్ జరిగేవి. కేరళ, తమిళనాడుకి సంబంధించిన తమిళ మూవీస్, తెలుగు మూవీస్ అన్నీ కూడా మద్రాసులోనే జరిగేవి. మద్రాసులోకి వచ్చేప్పటికి సెకండ్ సండే హాలిడే. అప్పుడు షూటింగ్స్ జరిగేవి కావు. కాబట్టి అందరూ రెస్ట్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. కాకపోతే ఈ సినిమా అప్పటికే లేట్ అవుతుంది. ఎలాగైనా సరే జనవరి 30 తారీఖున రిలీజ్ చేయాలి. ఈ పట్టుదలతో ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచించాలంటే అప్పుడు ఒక ఎగ్జంప్షన్ ఉంది. తమిళనాడు గవర్నమెంట్ ఏమిచ్చిందంటే చెన్నై నుంచి అంటే అప్పుడు మద్రాసు నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అవతలకి వెళ్ళిపోయి వాళ్ళు షూటింగ్ చేసుకోవచ్చు. అది ఎక్కడి నుంచి అయినా సరే. అక్కడ బెంగళూరు, మైసూరు ఈ పరిసర ప్రాంతాల్లో డ్యామ్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకని ఏం చేశారంటే యూనిట్ వాళ్ళంతా కూడా వాళ్ళ కండిషన్ ప్రకారం 24 అవర్స్కి ముందే వెళ్ళిపోవాలి. కెమెరాతో సహా, జయసుధ సహా, రాఘవేంద్రరావు, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మన్నాడు యాక్చువల్గా మార్నింగ్ కరెక్ట్గా 7 o'clockకి షూటింగ్. ఈవినింగ్ యాక్చువల్గా ఎన్టీ రామారావుకి అప్పటికి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఎవరు ప్రెషర్ చేయట్లా. ఆ రోజు ఈవినింగ్ ఆయన షూటింగ్ అక్కడికి రాలేదు. రాకపోయేటప్పటికి రాత్రంతా చూశారు. ఇంకా బహుశా ఆయనకి ఏదైనా కొంచెం ఇబ్బందికరంగా ఉందేమో, షూటింగ్ రారేమో అని చెప్పేసి వాళ్ళు మార్నింగ్ 7 కల్లా చక్కగా టీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉన్నారు. అప్పటికి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది చెన్నై. కరెక్ట్గా 6:45 ఎన్టీ రామారావు విత్ మేకప్తో షూటింగ్ స్పాట్కి వచ్చేసారు. వచ్చేప్పటికి రాఘవేంద్రరావు రెడీ అవ్వలేదు, జయసుధ మేకప్ అవ్వలేదు, ఎవరూ లేదు. అందరూ ఈయన రారనుకుని కూర్చున్నారు. వచ్చేప్పటికి ఒకసారి అదిరిపడి ఏంటి సార్ ఇప్పుడు మీరు 100 కిలోమీటర్లు ఎలాగంటే ఇప్పటికైతే 100 కిలోమీటర్లు అంటే ఒక కార్ అయితే ఒక 1.5 hour 2 hours వచ్చేస్తుంది. అప్పుడు అలా కాదు. అప్పుడు రోడ్లు అంత బ్రహ్మాండమైన స్టేజ్లో లేదు. అంబాసిడర్ గారు పిఎట్ గారు అప్పుడు ఆయన ఎప్పుడో లేచి 1 గంటకి లేచి మొత్తం కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసి మేకప్ అయ్యి విత్ మేకప్తో వచ్చేసారు స్పాట్కి. దట్ ఈజ్ ఎన్టీఆర్. అప్పుడు జయసుధ హడావిడిగా మేకప్ అయ్యి వెంటనే ఒక పావు గంటలో అరేంజ్మెంట్స్ అన్ని చేసి సినిమా షూటింగ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు సినిమాని 5 సంవత్సరాల పాటు తీస్తున్నారు. 5 సంవత్సరాల పాటు సినిమా తీస్తే అప్పట్లో 9 గంటలకు లోపలే ఒక సీన్ తీసేసేవాళ్ళు. ఈ రోజు ఒక సీన్ తీయాలంటే ఒక రోజు కాదు కదా, 3 రోజులు కూడా పడుతుంది. ఈరోజు దర్శకులు ఒక 5 సంవత్సరాలు తీస్తే గొప్ప క్వాలిటీతో వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు, కృష్ణ, నాగేశ్వరరావు కేవలం సినిమాని 28 రోజుల నుంచి 35 రోజులు పూర్తి చేసేవాళ్ళు. పూర్తి చేసినటువంటి క్వాలిటీ బాగుండేది, సినిమా బ్రహ్మాండంగా ఉండేది, అద్భుతమైన కలెక్షన్స్ వచ్చేవి. పోనీ ఇంత ఫాస్ట్గా తీశారు. మరి నా ఒంటి చేత్తో డ్యాన్సులు చేశారు, ఒంటి చేత్తో ఫైట్లు చేశారు చాలా దృశ్యాల్లో. మరి ఈ సినిమా క్వాలిటీ దెబ్బతిందా అంటే లేదు. ఆ రోజు గ్రాస్ కలెక్షన్స్ కనుక చూసుకుంటే ₹1 కోటి పైగానే వచ్చింది. అంటే 45 కేంద్రాల్లో కనుక ఇది రిలీజ్ అయితే ప్రతి కేంద్రంలో కూడా అద్భుతంగా ఆడింది. ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి 10 సినిమాలు ₹1 కోటి పైగా గ్రాస్ కలెక్షన్ చేశాయి. అందులో 9 సినిమాలు ఎన్టీ రామారావు. అంటే లావకుశతో స్టార్ట్ చేసి మరి ఈ గజదొంగ సినిమా వరకు 10 సినిమాలు తెలుగులో ₹1 కోటి పైగా గ్రాస్ చేస్తే అందులో శంకరాభరణం ఒక నార్మల్ బడ్జెట్తో కలెక్ట్ చేసింది. దాంతో ఎన్టీ రామారావు ఎంత రికార్డులు స్థాపించారు. ఇన్ని రికార్డులు స్థాపించినా కూడా ప్రొడ్యూసర్స్కి తనేదో 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలకు పెంచకుండా ఆయన ఎప్పుడూ కూడా దాని బడ్జెట్ పెంచనిచ్చేవాళ్ళు కాదు. అందులో గొప్ప గుణం ఏంటంటే చాలామంది ఎన్టీ రామారావు అడిగేవాళ్ళట, ఏమంటే మీరు ఇంత బాగా హిట్లు ఇస్తున్నారు కదా, ఒక 50 లక్షలు చేసేయచ్చు కదా రెమ్యునరేషన్. అంటే తప్పు బ్రదర్, వాళ్ళు కూడా బతకాలి కదా. వాళ్ళు ఏదో నా సినిమాలు ఏదో హిట్ అవుతున్నాయని చెప్పి నేను పెంచుకుంటూ పోతే అందరూ పెంచుకుంటూ పోతే ఇంక నిర్మాత ఏమవుతాడని చెప్పేసి ఎన్టీ రామారావు పెంచేవాళ్ళు కాదు. అలాగే కృష్ణ, స్వామిబాబు దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూసర్స్ కానీ మీరు తక్కువ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఒకటే అడిగేవాళ్ళట, ఎన్టీ రామారావు గారు ఎంత తీసుకుంటున్నారు, ఓకే దాని మీద తక్కువ ఇవ్వండి అనేవాళ్ళట. అది ఆ రోజు స్పిరిట్. అంటే ఎన్టీ రామారావు మార్గదర్శకుడు, సినిమా బడ్జెట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు అనేటువంటి తత్వంతో ఆయన వెళ్ళారు. ఇందులో కనుక చూసుకుంటే అప్పటికి ఇంకా శ్రీదేవి హిందీ సినిమా అడుగుపెట్టింది, ఒక మంచి పొజిషన్లోకి వెళ్తోంది. జనగా జయసుధ అనేప్పటికీ కన్నీళ్ళు, కష్టాలు, అలాగే మేకప్ లేకుండా ఉండేటువంటి దృశ్యాలు ఇవి ఉంటాయి. కానీ ఇందులో మాత్రం సహజనటి జయసుధ శ్రీదేవితో పోటీ పడింది, గ్లామరస్గా కూడా కనపడుతుంది. అప్పటికే ఆవిడ తెలుగులో సూపర్ స్టార్ ఇమేజ్కి వచ్చేసారు. ఒక పక్క శ్రీదేవి ఏమో ఆల్ ఇండియా సూపర్ స్టార్గా అవతరిస్తోంది. వీళ్ళిద్దరూ కూడా ఇందులో పోటీ పడి నటించారు. ఇందులో పాటలన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా నేను చెప్పినటువంటి ప్రతి దృశ్యం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా అద్భుత విజయం సాధించినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. విజయవాడ అప్సరా థియేటర్లో ఈ సినిమా బ్రహ్మాండమైనటువంటి కలెక్షన్స్ 4 థియేటర్లో రిలీజ్ అయింది మొత్తం. అందులో అప్సరా మెయిన్ థియేటరు 84 రోజులు కూడా కలెక్షన్స్ పడిపోలా. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం ప్రకారం రెబల్ స్టార్ కృష్ణరాజు సినిమాని పులిబిడ్డ ఈ అప్సరా థియేటర్లోకి రిలీజ్ చేస్తున్నారు. అప్పటికి ఆల్రెడీ విజయవాడలోనే ఒక షూటింగ్లో పాల్గొంటున్నారు. అనురాగ దేవత సినిమా పేరు. చాలామంది అభిమానులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, అంటే అప్సరా థియేటర్లో ఈ సినిమా తీసేస్తున్నారు, మీరు ఒకసారి మాట్లాడండి, మన 100 డేస్కి దగ్గరలో ఉన్నాం కదా, పైగా కలెక్షన్స్ ఏమి డ్రాప్ అవ్వలేదంటే ఎన్టీ రామారావు ఒకటే మాట చెప్పారు, బ్రదర్ ఆ సినిమా ఎంతవరకు ఆడుతుందో అంతవరకు ఆడనివ్వండి, మనం ఆడమని చెప్పి ఎవరికి చెప్పాం, ఇప్పటికే రికార్డు కలెక్షన్స్ని క్రాస్ చేసేసింది, కాబట్టి నేను ఎవరికి ఫోన్ చేయను, రికమెండ్ చేయను, అది ఎలా ఆడినా కూడా నాకు సంతోషమే అన్నట్టు. అది దట్ ఈస్ ఎన్టీఆర్. ఇక్కడ కూడా చాలామంది సినిమాని ఏదో 150 రోజులు 200 రోజులు అప్పట్లో ఆడిద్దామని చెప్పేసి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేసేవాడు. కానీ ఎన్టీ రామారావు ఆ మనస్తత్వానికి విరుద్ధం. ఆ సినిమా కెపాసిటీ ఎంత ఉంటుందో అంతకాలం ఆడినివ్వండి, లేకపోతే మనమేమీ దానికి ఇబ్బందులు పెట్టద్దు అనేటువంటి మనస్తత్వం. అలాగే ఈ సినిమా 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా కైకాల సత్యనారాయణ చాలా ఆడంబరంగా ఏర్పాటు చేయబోయారు. ఆడంబరంగా ఏర్పాటు చేయకపోతే ఎన్టీ రామారావు వారించారు, బ్రదర్ సినిమా సక్సెస్ అయింది, మీకు డబ్బులు వచ్చాయి, నాకు సంతోషం, మీరు నిరాడంబరంగా చేయండి, అంతే తప్ప మీరు ఈ పెట్టుబడిని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఇళ్ళ మీద పెట్టుకోండి, పొలాల మీద పెట్టుకోండి, మీ కుటుంబాన్ని చక్కగా చూసుకోండి, అంతేగాని అనవసరమైనటువంటి భారీ వ్యయాలకు పోవద్దని చెప్పి నచ్చచెప్పి ఎటువంటి చీఫ్ గెస్ట్ లేకుండా చెన్నైలో తాజ్ కోరమండల్లో ఒక కుటుంబం ఎలా జరుపుకుంటుందో శతదినోత్సవ సభ ఆ విధంగా నార్మల్గా జరుపుకున్నారు. అప్పుడు కేఎస్ ప్రకాశ్ కే రాఘవేంద్ర వాళ్ళ ఫాదరు ఎన్టీ రామారావుకి జ్ఞాపకాన్ని అందజేశారు. అలాగే అందరి ద్వారా శ్రీదేవి వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటర్లకి షీల్డ్ అందజేశారు. అలాగే జయసుధ అయితే ఎగ్జిబిటర్లు కూడా షీల్డ్ అందజేయడం జరిగింది. ఈ విధంగా నిరాడంబరంగా వాళ్ళు ఈ శతదినోత్సవ సభ జరుపుకున్నారు. అప్పుడు ఎన్టీ రామారావు ఏం చెప్పారంటే, ఈరోజు ప్రొడ్యూసర్స్ ప్రతి పైసాని కూడా చక్కగా ఖర్చు చేస్తూ సినిమా తీసుకోవాలి, కుటుంబం బాగుంటే సినిమా పరిశ్రమ బాగుంటుంది, కాబట్టి ఒక కుటుంబం సమిష్టి కృషితోనే ఒక సినిమా సక్సెస్ అవుతుంది, ఈ సినిమా విజయానికి అందరూ కూడా కారణం, చివరికి ఒక బాయ్ నుంచి దర్శకుడి వరకు కూడా కష్టపడితేనే ఒక సినిమా సక్సెస్ అవుతుందని చెప్పి ఆ రోజు ఆయన చెప్పినటువంటి తీరు ఈరోజు సినిమా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఒక పాటకి బాగా ఖర్చు పెట్టాం, 5 పాటలకి మరి 92 లక్షలు ఖర్చు పెట్టాం, 92 కోట్లు ఖర్చు పెట్టాం, లేకపోతే ఫస్ట్ ఫైట్కే హెలికాప్టర్ని ఉపయోగించాం, చాలా బడ్జెట్తో తీసేసాం అనుకునే వాళ్ళు ఈ గజదొంగ సినిమా చూసి నేర్చుకోవాలి. అలాగే ఎన్టీ రామారావు ఉన్నటువంటి స్పోర్టివ్నెస్ నుంచి కూడా చాలా నేర్చుకోవాలి. అయితే ఇందులో ఫస్ట్ మార్పు ఏంటంటే, ఎన్టీ రామారావు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, దనగా కుడి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఆయన సింగిల్గా చాలా సింగిల్ షాట్స్ చేశారని చెప్పి. అయితే మీరు చాలా సినిమాలు చూడండి, పౌరాణిక సినిమాల్లో ఆయన ఎన్టీ రామారావు రాముడిగా వేశారు, కృష్ణుడిగా వేశారు. ఈ వేసినప్పుడు ఆయన దీవిస్తూ ఉన్నటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. మీరు బాగా కనుక స్క్రీన్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఎడం చేతితో ఆయన దీవిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇది బహుశా కొంతమంది అభిమానులు మాత్రమే గుర్తుంచుంటూ ఉంటారు. అయితే కారణం ఏంటి అని అంటే, ఆయన కుడి చేయి నేను చెప్పినట్టు 4 సార్లు ఫ్రాక్చర్ అయింది. ఈ 4 సార్లు ఫ్రాక్చర్ అవ్వటం వల్ల ఆయన కుడి చేయిని పైకి ఎత్తలేరు పూర్తి స్థాయిలో, అందుకని ఎడం చేతినే దీవెనగా ఇస్తూ ఉంటారు. అంటే ఎన్టీ రామారావు ఏం చేసినా సరే దాన్ని అంతా శుభప్రదంగా ఆ రోజు ప్రేక్షకులు భావించేవాళ్ళు. ఒకవేళ ఎవరైనా గమనించినా కూడా ఎన్టీ రామారావు నటనా వైద్యం ముందు అవన్నీ కూడా కొట్టుకుపోయేవి. ఆ విధంగా ఎన్టీ రామారావు ఒక చరిత్ర సృష్టించినటువంటి యుగ పురుషుడు. ఈ గజదొంగ సినిమాని కూడా ఒక ఒంటి చేత్తోనే ఫ్రాక్చర్ అయినటువంటి చెయ్యి కూడా చాలా సందర్భాల్లో కలపకుండా అందాల తరలైనటువంటి వాళ్ళతో డ్యాన్సులు చేస్తూ ఫైట్స్ చేస్తూ క్లైమాక్స్ అద్భుత తరహాలో తీసుకెళ్తూ అందరిని ఆకట్టుకున్నటువంటి గజదొంగ ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోలేనటువంటి చిత్రం. ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఎన్టీ రామారావుని చూసి నేర్చుకోవాలి, ఎంతో నేర్చుకోవాలి, ఆ స్ఫూర్తితోనే ముందరు గీయాలి.